వెంకటేశ్వర యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ అలాగే గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 6 గంటల ధర్నా కార్యక్రమం ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకని ఇది గిరిజనులకు అన్యాయం చేసే ప్రక్రియ కనుక 100% రిజర్వేషన్లు ఇచ్చే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 117 ఈ రోజున ఈ గిరిజన విద్యారంగంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే మండల జిల్లా పరిషత్తులో అమలు చేయడం ద్వారా విద్యార్థులు చాలామంది నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక గిరిజన విద్యార్థులకు సంబంధించి 117ని రద్దు చేయాలని, అలాగే మెనూ ఛార్జీలను ఇప్పుడు 6 రూపాయలు మాత్రమే పెంచిన పోరాటాల ఫలితంగా ఈ మెనూ ఛార్జీల్ని 6 రూపాయలు కాకుండా రేపు మొత్తం రోజుకి కనీసం 100 రూపాయలు ఉండే విధంగా పెంచాలనేటువంటి డిమాండ్తో పాటు అలాగే భాషా వాలంటీర్స్కి మొత్తం 10 నెలలకు ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేయాలనేటువంటి మిగిలిన డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని ప్రభుత్వం స్పందించాలని కోరుతాను. ఒకవేళ స్పందించకపోతే వచ్చే నెల 12వ తారీఖున పార్వతీపురం ఐటీడీఏ దగ్గర పెద్ద ఎత్తున 100 వేలాది మందితోటి ధర్నా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.